రాజకీయ చట్టంలో నలిగిపోతూనే ఉంది అమరావతి. నేను చాలాసార్లు చెప్పాను, అమరావతి అన్నటువంటి దాని మీదన నాకు ద్వేషం కాదు, ప్రేమ ఉంటుంది. ఎందుకు? నా ప్రాంతానికి సంబంధించినటువంటిది కాబట్టి ప్రేమ ఉంటుంది. కానీ సమస్య ఏంటి అంటే, అమరావతి అన్నటువంటి ఒక కొత్త ఊరు అభివృద్ధి, కొత్తగా రాజధాని అభివృద్ధి, అది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అవుతుంది అన్నటువంటి కలలు కంటే మనం మొత్తాతలం అయిపోయిన తర్వాతకి సాధ్యమవుతుందేమో. అప్పటికి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన అయ్యే రాజధానులు వచ్చేటప్పటికి సింగపూర్లోనూ లేకపోతే న్యూయార్క్లో అయిపోతాయి. కాబట్టి ఇవాళ మన వయసు 16 ఉందంటే రేపు పొద్దున 32కి వెళ్ళామంటే 32 తర్వాత అవతల ఉన్నటువంటి వాడికి కూడా పైన 16 యాడ్ అవుతుంది అన్న విషయం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్లో అతి ప్రచారం పనికిరాదంట నేను, అంతే తప్పించి. రెండవది, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అయితే నెంబర్ 1 క్యాపిటల్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న పట్టణ నగరాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా వైజాగ్కి మాత్రమే ఆప్షన్ ఉందని నేను నమ్ముతాను. అది నా నమ్మకం, నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇకపోతే రెండో పాయింట్ వచ్చేటప్పటికి, అమరావతిని నాశనం చేస్తున్నటువంటిది మాత్రం తెలుగుదేశం పార్టీ మీద పిచ్చతో ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రాంతానికి సంబంధించిన మూర్ఖులే. ఆ మూర్ఖుల దరిద్రం ఎలాంటి పరిస్థితి అంటే, మన సొంత పొలాన్ని ప్రభుత్వానికి ఇప్పించారు, కానీ ప్రభుత్వం ఆ పొలానికి బదులుగా ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు 5 ఏళ్లలో ఇవ్వలేదు, 5 ఏళ్లలోనే ఇవ్వలేదు. ఆ తర్వాత ఇస్తుంటే ఏదో ఒక వంక పెట్టి ఆపిస్తారు, ఏదో ఒక వంక పెట్టి చివరికి కేవలం ఒక 10%, అది కూడా అసైన్డ్ భూముల వాళ్ళ దగ్గర కొన్నోళ్ళకి మాత్రం వచ్చినాయి, కానీ అసైన్డ్ భూముల వాళ్ళకి కూడా ప్లాట్లు ఇవ్వలేదు. ఇంతకంటే దారుణం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? నేను మాట్లాడుతోంది వాళ్ళ పక్షాన్ని, కానీ వాళ్ళనే రెచ్చగొట్టి తిట్టిస్తుంటారు, పక్కన పెడదాం. బట్ నా భూమిని తీసుకుని నాకు భూమి ఇస్తానన్నది ఇవ్వకుండా, పైగా ఈ ప్రభుత్వాన్ని ఇవ్వనీయకుండా ఏదో ఒక లిటిగేషన్ పెట్టి 100ల కొద్ది కోర్టులో కేసులు వేసి నా భూమిని తీసేసుకుని నాకే భూమి ఇవ్వకుండా, అదేమంటే నా తరపున పోరాడుతున్నానని కోర్టులో కేసులు వేపిస్తూ ఉంటారు. ఆ పేదల పక్షాన, ఆ దళితులకి, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో వాటిట్లోనూ అదే లిటిగేషన్. తాజాగా మరొకటి, ఇప్పుడు ఆ భూములు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడితే ప్లాట్ల కింద ఆ ప్లాట్లను ఇవ్వకుండా అడ్డుకుంటుంటారు. లేటెస్ట్గా రైతులు రాక ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం మళ్ళీ వాయిదా పడింది. సోమవారం సాయంత్రం జరగాల్సిన లాటరీ కార్యక్రమానికి తగినంత మంది రాలేదు. దీంతో సిఆర్డీ అధికారులు వచ్చే నెల 6వ తేదీకి వాయిదేశారు. మార్చిన ప్లాట్ల కేటాయింపు నిబంధనలు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని లాటరీ కార్యక్రమాన్ని రాజధాని రైతులు బహిష్కరించారు. 27 జరిగిన 5 గ్రామాల పరిధిలోని ప్లాట్లకు లాటరీ తీసే కార్యక్రమానికి రైతులు రాకపోవడంతో వాయిదా పడింది. సోమవారం కొరగల్లు 1-2 యూనిట్ల పరిధిలో 44 మంది రైతులకు సంబంధించి లాటరీ తీసేందుకు ఏర్పాట్లు చేశారు. నిబంధనల ప్రకారం 300 మంది హాజరు తప్పనిసరి. ముగ్గురే రావడంతో కోరం లేక వాయిదా వస్తున్నట్టు సిఆర్డీ ప్రకటించింది. అంటే ప్లాట్లకు తీసుకుని లాటరీ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకోవడానికి వచ్చే వాళ్ళని ఆపేస్తారు. అదేమంటే మళ్ళీ చంద్రబాబు వస్తాడు, వచ్చాక ప్లాట్లు ఇస్తారు. అప్పుడైనా ఈ లిటిగేషన్స్ ఉంటానే ఉంటాయి కదా. ఇక్కడ కార్నర్ వచ్చింది, అక్కడ అది వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది అని చెప్పేసి దానికి ఏంటి పరిష్కారం అనేది చూసుకుంటూ ఉండాలి కదా. పరిష్కారం కాకుండా చిక్కుముడులు వేసి ఫైనల్గా బాబు గారి మీద ప్రేమ అనే కంటే కూడా అహంకారం, మా చేతుల్లో పవర్ ఉండాలి, మా ఇష్టం వచ్చినట్టు నడవాలి, రాజధాని అందుకే నాశనమైంది. మా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండాలా, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవడు ఉండాలో కూడా మేమే డిసైడ్ చేస్తాం అనే కార్యక్రమం వల్లే ఇప్పటికీ అది పోలేదు. వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడిపిస్తున్నటువంటి ఆ నాయకుల పుణ్యం అని తల్లడిల్లిపోతున్నటువంటి రైతుల చేతన జగన్ని తిట్టిస్తూనో లేకపోతే అమరావతి ఇష్యూలో నిజం మాట్లాడేవాళ్ళని తిట్టిస్తూనో కాలక్షేపం చేసే పని నడుస్తోంది.